హాయ్. సో రామ్ చరణ్ది RC16 మూవీ పూజ జరిగింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? త్రిబుల్ ఆర్ కన్నా మించి ఉండబోతుందని అనుకుంటున్నా. ఓకే, సో ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్తో జోడీ కట్టబోతున్నాడు, ఎలా ఉండబోతుంది? ఇది చిరంజీవికి శ్రీదేవికి ఎలా ఉంటుందో రామ్ చరణ్కి శ్రీదేవి కూతురికి అంతకన్నా ఇంకా ఎక్కువ మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇద్దరు పేరు ఎలా ఉంది? ఇద్దరు జత ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఓకే, సో ఒకప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టాప్ హిట్ అయింది, మంచి హిట్ అయింది కదా, అదే హిట్ని బ్రేక్ చేస్తుంది అంటారు. చెప్పండి. సూపర్ హిట్ చేసాం. రామ్ చరణ్ మీ ఫేవరెట్ హీరోనా? రామ్ చరణ్. ఓకే, ఎందుకు ఇష్టం? ఎందుకంటే మేము మెగాస్టార్ ఫ్యాన్స్ కాబట్టి రామ్ చరణ్ అంటే ఇష్టం. ఎందుకు, ఏ మూవీ నుంచి కనెక్ట్ అయ్యారు? ఏ మూవీ నుంచా? ఫస్ట్ మగధీర నుంచి. ఫస్ట్ చిరుత మూవీ. ఫస్ట్ చిరుత మూవీ. మగధీర నుంచి కనెక్ట్ అయ్యారు. ఓకే, మగధీర మూవీ మళ్ళీ రిలీజ్ చేస్తారంట బర్త్డేకి, ఎలా ఉంటుంది? ఇంకా సూపర్ సెన్సేషనల్గా ఉంటుంది. మరి బర్త్డే వస్తుంది మీ హీరోది, ఏంటి ప్లానింగ్స్? ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకొని ఒక రోజంతా కూర్చొని తాగుతాం. అంతేనా? మీరే తాగుతారా? మరి జనాలకి ఏమి హెల్ప్ చేయరా? ఫ్యాన్స్కి ఇస్తాం. ఫ్యాన్స్ అందరు కలిసి కూర్చుంటాం. మా దోస్తులు ఉంటారు కదా. మరి గేమ్ చేంజర్ మూవీ నుంచి ఏమైనా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గేమ్సా? గేమ్ చేంజర్ మూవీ ఉంది కదా నెక్స్ట్ రాబోతుంది, దాని నుంచి ఏమైనా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా. ఏమైనా గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వదలాలనుకుంటున్నారా? ఏమనుకో. మరి చరణ్ గారికి అడ్వాన్స్గా విషెస్ చెప్తారా? విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ బర్త్డే టు యూ అండ్ రామ్ చరణ్ అన్నయ్య. వదిన గారికి ఏమని చెప్తారా? వదిన గారికి కూడా హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య. హాయ్. రామ్ చరణ్ది RC16 మూవీ పూజ జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? ఓకే, మంచిగా అనిపిస్తుంది. అంటే కొత్తగా సినిమా ట్రై చేస్తారు కదా, దంగల్ టైపు సినిమా, కుస్తీ టైప్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. నాకు కూడా కొంచెం హిట్ దంగల్ కన్నా హిట్ అయితే అనిపిస్తుంది నాకైతే. RC16 స్టోరీ లైన్ బయోపిక్ కదా, హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. పేరు కూడా కొంచెం మంచిగానే ఉంటుంది నాకు. అంటే రామ్ చరణ్ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి సేమ్ తీయకుండా డిఫరెంట్గా తీస్తుండు. అది అంటే ఈ మధ్య రామ్ చరణ్ ఏంటంటే కొంచెం స్టోరీ సెలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. అట్లా ఆల్మోస్ట్ ఇదైతే పక్క RC16 అయితే పక్క హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అలనాటి అందర తార శ్రీదేవి గారి కూతురు ఈ మూవీలో హీరోయిన్ అంటే జాన్వీ కపూర్. తెలుసు. ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. ఓకే, పేరు ఎలా ఉంటుంది? పేరు అంటే ఇప్పుడు జగదేవి గారు అతిలోక సుందరి చిరంజీవి వాళ్ళ ఇట్లా సేమ్ వీళ్ళు కూడా అంతే ఉంటుంది. అంత పెద్ద హిట్ అవుతుంది అంటారా? హిట్ అవుతుంది, పక్క హిట్ అవుతుంది. ఎలా ఉంటుంది అంటే స్క్రీన్ పైన ఎలా ఉంటారు ఇద్దరు, రామ్ చరణ్ జాన్వీ కపూర్? క్యూట్గా ఉంటుంది. సో గేమ్ చేంజర్ మూవీ కూడా రాబోతుంది కదా, ఎలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్? దానికైతే చాలా ఉన్నాయండి. శంకర్ డైరెక్టర్ కదా, నాకు చాలా ఇష్టం ఆ డైరెక్టర్ సినిమాస్ అంటే చాలా ఇష్టం. ఇది రోబో, నాకు చాలా స్నేహితుడు అంటే పాతకాలం సినిమాలు కూడా చూసిన. నాకు చాలా ఇష్టం ఆ శంకర్ అయినా రాజమౌళి అయినా మన ఇండియన్ చాలా ఇష్టం నాకు. పక్కా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే స్టోరీ కంటెంట్ ఇట్లా చూపించిన విధానం మంచిగా ఉంటుంది శంకర్ది. నాకు భారీ హిట్ అవుతుంది కదా. భారీ అంటే బాబీల్ అంత రేంజ్లో పోతుంది పక్కా హిట్ అవుతుంది. టైటిల్ ఎలా ఉంది గేమ్ చేంజర్? బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఓకే, మరి బర్త్డే రాబోతుంది కదా చరణ్ది 27కి, ఆ రోజు గేమ్ చేంజర్ నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఆల్మోస్ట్ ఏదో టీజర్ అయినా ఏదో ఒక ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. పక్క ఫ్యాన్స్ అయితే మా ఫ్యాన్స్ అయితే పక్క అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. టీజర్ అని పక్క అంటే యూట్యూబ్ అనేది బ్రేక్ అవుతుంది అంటారా? అయితే ఏ మూవీ రిలీజ్ చేస్తే చూడాలనుకుంటున్నారు బర్త్డేకా? రామ్ చరణ్ చిరుత అంటే ఫస్ట్ మూవీ చూస్తారు వెళ్ళి? చూస్తా పక్క. అంటే చాలా మంది ఆరెంజ్ అంటున్నారు. ఆరెంజ్ కూడా అది కూడా
ఏదొచ్చినా చూస్తారా? నాకు అన్ని ఇష్టమే చరణ్వి. చరణ్ అన్ని ఇష్టమేనా? మరి వెయిటింగ్ ఆ మూవీ కోసం. వెయిటింగ్. హాయ్ బ్రో. హాయ్ అండి. సో RC16 పూజ కార్యక్రమం జరిగింది కదా, ఎలా అనిపించింది? RC16 అంటే బుచ్చిబాబు గారు డైరెక్షను. ఆయన డైరెక్షన్ అంటే ఒక సపరేట్ జోన్ ఉంటుంది. ఓల్డ్లో ఎలా ఉండేదో వాళ్ళ డాడీ రామ్ చరణ్ గారి డాడీ హీరోయిన్ వాళ్ళ మదరు ఇద్దరు కలిసి ఎలా కాంబినేషన్ తీశారో ఇప్పుడు కూడా అలా కొత్తగా వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయింది. అప్పుడు ఎలా హిట్ అయిందో సినిమా ఇప్పుడు కూడా అలానే హిట్ అవుతుంది. బుచ్చిబాబు గారు అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు ఉప్పెన అలాంటి పెద్ద మంచి మంచి సినిమాలు తీశాడు. ఇండస్ట్రీ కొత్తగా వచ్చినా కూడా మంచి సినిమాలు తీశారు. ఇప్పుడు పెద్ద హీరోతో చేయబడుతున్నాడు. వరల్డ్ వైడ్ ఇది బాగా హిట్ అవుతుంది సినిమా. మరి శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? జాన్వీ కపూర్ ఆల్రెడీ బాలీవుడ్లో నోట్ పర్సన్, తనకు మంచి ఫాలోయింగ్ ఉంది బాలీవుడ్లో. సో ఆవిడ యాక్టింగ్ ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? ఇద్దరు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. డ్యాన్స్ కానీ యాక్టింగ్ రామ్ చరణ్ రంగస్థలంతో ఆయన యాక్టింగ్ని ఒక ప్రూవ్ చేసుకున్నారు. జాన్వీ కపూర్ అంటే ఆమె బాలీవుడ్లో టాప్ యాక్ట్రెస్. ఇంక ఇద్దరికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరికి యాక్టింగ్ డ్యాన్స్ మొత్తం. ఒకప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి గారు శ్రీదేవి గారు చేశారు, అది బ్లాక్ బస్టర్ అయింది. సో అంతకంటే బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోవచ్చు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారిది RRR తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. సో సేమ్ RRR తర్వాత రామ్ చరణ్తో జాన్వీ, అలాగే ఎన్టీఆర్ గారితో జాన్వీ, ఇద్దరితో ఎలా ఉంటుంది? ఇద్దరితో బాగుంటుంది. కాకపోతే కొరటాల శివ గారు డైరెక్టర్, అందుదానికి కొరటాల శివ గారు డైరెక్టర్. ఎన్టీఆర్కి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఆయన చేసినట్టు యాక్టింగ్ ఎవరు చేయలేరు. నేను యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా. ఆయన చేసినట్టు ఎన్టీఆర్ గారు చేసినట్టు యాక్టింగ్ ఎవరు చేయలేరు. ఆయన యాక్టింగ్కి పేరు చేయలేదు. జాన్వీ కపూర్ ఆమె బాగానే చేస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ గారు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. ప్రభాస్ అన్నకి టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఆయన డైరెక్షన్ ఖచ్చితంగా బాగుంటుంది. ఆ సినిమా వరల్డ్ వైజ్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో మరి నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ కూడా రాబోతుంది చరణ్ గారిది, ఎలా ఉండబోతుంది? అది శంకర్ గారు అంటే ఆయన తెలుసు కదా, రోబో అలాంటివి ఎన్నో మూవీస్ తీశారు. రోబో 2 అలాంటి పెద్ద ఇంతవరకు మన ఇండియా టచ్ చేయలేని జోనర్లో తీసి ఇండియాని మెప్పించారు ఆయన డైరెక్షన్ ఖచ్చితంగా బాగుంటుంది. సో అంటే రాజమౌళి మూవీ తర్వాత ఎవరికైనా అంటే సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఒక పేరు ఉంది కదా. అవును అంటారు. అలానే ప్రవాసికి కూడా అన్నారు. సాహో ఫ్లాప్ అయింది. కానీ ఈసారి డైరెక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు కదా, సో ఖచ్చితంగా హిట్ అవుతుంది. మరి బర్త్డే రాబోతుంది చరణ్ది, ఎలా ఉండబోతుంది ఆ రోజు? రామ్ చరణ్ బర్త్డే అంటే మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేట్, మెగా ఫ్యాన్స్ అందరూ మొత్తం హడావిడి చేస్తారు. మొత్తం ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో బర్త్డే రోజు గేమ్ చేంజర్ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే గ్లిమ్స్ కానీ? ఖచ్చితంగా వదులుతారండి. ఖచ్చితంగా ఏదో గ్లిమ్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వదులుతారు. మగధీర మూవీ రిలీజ్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? మగధీర అది అప్పుడు రిలీజ్ చేసినా అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎలా ఫేమ్ వచ్చి పాన్ ఇండియా వైజ్ అంత ఫేమస్ అయింది. ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు దాని ఫేమ్ తగ్గదు. చరణ్ గురించి 1 వర్డ్. చరణ్ అంటే పర్ఫెక్ట్ డాన్సర్. హాయ్. RC16 మూవీది పూజ కార్యక్రమం అయింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో ఇద్దరు పేరు ఎలా ఉంది? జాన్వీ కపూర్ మంచిగా ఉంది. రామ్ చరణ్కి బెస్ట్ పేరు అనిపిస్తుంది. ఓకే. సో ఒకప్పుడు అంటే చిరంజీవి గారు శ్రీదేవి గారు తీశారు జగదేక వీరుడు అతిలోక సుందరి, అంత హిట్ అయితే అనుకుంటున్నారు. ఇంకా అంతకు మించి అవ్వచ్చు అని అనుకుంటున్నాము. అంటే ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు చూస్తే అలాగనే అనిపిస్తుంది చాలా. అంటే మొన్న రిలీజ్ ఓపెన్ చేసినప్పుడు చూసాము, చాలా బాగుంది. చిరంజీవి గారి చేతుల మీదకి చిరంజీవి గారి చేతుల నుంచి అయింది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు అనుకుంటున్నాం. సో అదే సాంగ్ మళ్ళీ ఇందులో రిపీట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా బాగుంటుంది అని చాలా చూస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కథం అవుతుందని వెయిటింగ్. సో అంటే RRR తర్వాత ఎన్టీఆర్ గారితో ప్లస్ రామ్ చరణ్ గారితో ఇద్దరితోటి జాన్వీ కపూర్ మూవీ తీస్తుంది కదా, ఎవరితో హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మేబీ రామ్ చరణ్ తోటి హిట్ అవ్వచ్చు. ఎందుకంటే అన్నిట్లో బాగా చేసి ఉన్నాడు, అన్నీ బాగా ఇదిగా ఇద్దరిట్లుగా మళ్ళీ బాగా కాంబినేషన్ కూడా చాలా ఇదిగా ఉంది. ఓకే. సో గేమ్ చేంజర్ మూవీ కూడా రాబోతుంది కదా, దానిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ గేమ్ చేంజర్ టైటిల్ గేమ్ చేంజర్ కదా, ఎలా ఉన్నాయి శంకర్? ఇంకా టాలీవుడ్ని గేమ్ చేంజ్ చేయబోతున్నాడు అని అనుకుంటున్నాం. శంకర్ డైరెక్టర్ కదా, ఇద్దరిది ఎలా ఉంటుంది? ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా.
అంతే ఇంకా చాలా కూడా చేయాలని అనుకుంటున్నాం ఎక్స్పెషన్స్. బర్త్డే రాబోతుంది కదా, ఆ రోజు గేమ్ చేంజర్ మూవీ నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి వస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరు కూడా. మగధీర మూవీ రిలీజ్ చేస్తా అంటున్నారు బర్త్డేకి, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది? మగధీర రిలీజ్ అది సూపర్ హిట్, సూపర్ కంటే సూపర్ హిట్. అది మళ్ళీ తీసినా కూడా చాలా హిట్ అవుద్ది, ఎందుకంటే బాగా తీశాడు కాబట్టి. మగధీరని కానీ ఇంకా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఆరెంజ్ మూవీ కూడా అంటున్నారు, మగధీర అంటున్నారు, ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ఎక్స్ప్రెషన్స్ అయితే బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. తీస్తే పర్లేదు, ఫ్యాన్స్ అందరు ఖుషి అవుతుంది.